వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తి అంటున్నారు ఇక్కడ. వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తి అంటే మన మాటలో నుంచి అది ఒక విస్ఫోటనంలాగా, అంటే విరజిమ్మినట్టుగా విశ్వంలోకి ఆ స్పందన వెళ్ళిపోయి తిరిగి అది శక్తిగా మారి దాన్ని ఉపయోగించవచ్చు అని అక్కడ అర్థం. వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తర్వాత నాకు అర్థమైంది. అంత అర్థమై అలాంటివి ఎన్నో ఉపయోగించే శక్తిని యోగానంద గారు పొందారు కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా ఆయన మనసులో ఉన్న వాటిని కార్యరూపం దాల్చేట్టుగా జీవితాంతం ఎన్నో ఆ శక్తితో, ఆ నమ్మకంతో చేసుకుంటూ వచ్చారు కాబట్టి అంతటి వారయ్యారు. కాబట్టి అనుకున్న జరగడానికి ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ప్రతిసారి సంశయం అవుతుందా లేదా